మెగాస్టార్ చిరంజీవి మంచి సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. తప్పంటే లేదు, సూపర్ సినిమా. చిరంజీవి అంటే చిరంజీవి. వెంకటేశ్వర నుండి హైలైట్ గా ఉంది సినిమా. వెంకటేష్ చాలా బాగుంది. వెంకటేష్ వచ్చిన తర్వాత డబుల్ ధమాకా అయింది. ఈసారి సంక్రాంతికి ప్రతి ఊరు వాడ శివశంకర్ గారి సినిమా సూపర్ హిట్ సందడి చేస్తారు. ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సినిమాని చూసి ఈ సంక్రాంతిని ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. జై చిరంజీవి. ఇప్పుడు కానీ ఒక సినిమా రివ్యూ ఇవ్వలేను, ఫస్ట్ టైం ఇస్తున్నాను. సంక్రాంతికి వస్తున్నాం. 300 CR వచ్చింది, ఇది 600 CR కంపల్సరీ వస్తుంది. అనిల్ రాపుడి సూపర్ ఫాస్ట్ మామూలుగా లేదు. మొట్టమొదటిగా మీడియా వాళ్ళందరూ చెప్పాల్సిన ఒకే ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే, ఆయన 70 అనేది అర్థం కాకుండా జుట్టు పీకున్నాము. ఆయన ఆ విధంగా ప్రభావం చేసుకుంటా అంటే మాకు అర్థమే కావడం లేదు. జై చిరంజీవి, జై జై. ఆయన ఏది అంటే ఆయన చేయని నటన, ఆయన ద్వారా అనిల్ రావు ఈ రోజు గుడి కట్టించేస్తాం. ఆయన చేయని నటన, ఆయన నటన చేయించిన మన అనిల్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పలమనేరు జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై జనసేన. మామూలుగా లేదు. రాటు దిగండి. సినిమా బాగుంది. అది సంక్రాంతి విన్నర్ మన సంక్రాంతి గారు. సినిమా బాగుంది. బాస్ తర్వాత ఏమైనా అని మళ్ళీ తిరగ రాశారు మెగాస్టార్. మళ్ళా చిరంజీవి 20 ఏళ్ళు వెనకాల సంక్రాంతి విన్నర్. సంక్రాంతి సూపర్ బ్లాక్ బాస్టర్ మెగాస్టార్. బ్లాక్ సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ చిరంజీవి. సూపర్ మెగాస్టార్ సూపర్ హిట్. సూపర్ గ్యారెంటీ. ఇంట్రెస్టింగ్ ఒకడే హీరో. జై మెగాస్టార్. ఎప్పుడైనా ఒకడే. జై జై మెగాస్టార్. ఒకటే మెగాస్టార్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. సూపర్ సినిమా అంటే ఇదే. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. వెంకీ గౌడ బ్లాక్ బాస్టర్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. ఓజస్ గంభీర. ఈసారి మెగాస్టార్, ఆ తర్వాత పెద్ది కమింగ్ బ్యాక్. మెగా సంక్రాంతి సూపర్. అందరూ బాగుండాలి. ఈ సంక్రాంతి మందే. లోగో పెట్టుకునే పర్లేదు. బ్రో సినిమా ఇలా చెప్పు బ్రో. పర్లేదు సార్. రాండి ఒక నిమిషం. నా సినిమా ఎలా ఉందన్నా? కాళ్ళు ఎగిరేస్తాడు అన్న. అన్నా 2 మాటలు మాట్లాడినా. సంక్రాంతి వాచాడు మెగాస్టార్ ఫ్యామిలీ స్టోరీ కామెడీ అందరికీ హ్యాపీగా సినిమా చూసుకొని రావాలి. మేడం సినిమా ఎలా ఉంది మేడం? ప్లీజ్ ఒక 2 మాటలు. బాగుందండి, మూవీ బాగుంది. సంక్రాంతి పండుగ వాతావరణం మొత్తం చూస్తా అంటే రంగమా థియేటర్లోనే ఉంది. మా మెగాస్టార్ చిరంజీవి గారు
మొట్టమొదటిగా పునాది రాళ్ళు అనే సినిమాతో ఎంటర్ అయ్యి పసివాడి ప్రాణంతో 1978లో తెరపైకి మొట్టమొదటిసారిగా స్క్రీన్ ప్లే మీద వచ్చిన తర్వాత ఆయన దాదాపు 150 చలనచిత్రాలు తెలుగులోనే కాదు హిందీ, కన్నడ, తమిళ్లో డబ్బింగ్ చేస్తూ మరియు ఆయన సుమారు యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, ఇలా అన్ని రంగాలను క్యారెక్టర్కి న్యాయం చేస్తూ అతను ప్రేక్షకుల హృదయాన్ని దోచుకునే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. సుమారు 150 చిత్రాలు ఆయన ఈ 46 సంవత్సరాల కాలంలో ఆయన మన అభిమానులకు అందించారు. 2006లో ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. 2024లో పద్మవిభూషణ్ తీసుకున్నారు. ఇలాంటి అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉండాలంటే అది ఒక చిరంజీవి గారికి సాధ్యమని చెప్తున్నాను. ఈ సంక్రాంతికి వెంకటేష్ గారు అలాగే చిరంజీవితో ఎక్కడ తీసుకోగానే ఈ సినిమాలో అనిల్ రావుపూడి డైరెక్టర్ గారు ఆసంలో అతను చూపించారు. ఫిలిమ్స్ గారు అయితే మ్యూజిక్ తో అదరగొట్టారు. ఈ సంక్రాంతికి ఒక పండుగ వాతావరణం నెలకొంది ఈ రంగమాల థియేటర్లో. ముఖ్యంగా ఈ పలంనే ప్రజలకంతా కూడా ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో నవ్వులే నవ్వులు. పిల్ల మీద కోపం ఇంకా పడ్డాలే పిల్ల స్టోరీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, కామెడీ ప్లస్ ఒక ఫ్యామిలీలో ఒక మనిషి యొక్క జీవితాన్ని చూపించారు. ఎమోషన్ గల చిత్రం ఇది. ప్రతి ఒక్కరు కూడా కొంచెం నవ్వుకోవాలా, ఇంకా ఎన్నో బాధలు ఉంటే కొంచెం ఆనందంగా నవ్వుకోవాలా అని ప్రజలు వస్తారు. అలాంటి చిత్రం ఏదైనా ఉందంటే ఈ సంవత్సరంలో 2026 బ్లాక్ బస్టర్ శ్రీ చిరంజీవి గారి శ్రీ శంకర్ వరప్రసాద్ సినిమా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి బ్రో. చెప్పండి బ్రో. సినిమా ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ చిరంజీవినే. చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా స్టార్టింగ్ నుండి చాలా ఫన్నీగా ఉంది. ఓవరాల్ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి శుభాకాంక్షలు ముందు తెలియజేసే పలు ప్రజలకి, అదేవిధంగా ఈరోజు చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఫిలిం ఖచ్చితంగా 150 డేస్ ఆడుతుందనేసి ఈ సభా సందర్భంగా మనం తెలియజేస్తాము. అందరికి ముందస్తుగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్, అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై హింద్. పసివాడి ప్రాణం నుంచే వాడికి డైరెక్ట్ ఫ్యాన్ నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో ఆ పసివాడి ప్రాణంలో హీరోని ఎట్లు చూసినాను. ఈ రోజు వచ్చేసి శంకర్ వరప్రసాద్ అదే చూసిన సూపర్ డూపర్ హిట్ ఫిలిం. ఈ పొద్దు సంక్రాంతి అంటే మేము ఫ్యామిలీతో వచ్చి చూసుకున్నట్ల ఫిలిం చాలా బాగా తీసినాడు. వెంకయ్య బాగా తీసినారు. దాంట్లో సూపర్గా ఉన్నాయి. పాటలు కానీ, ఫైట్లు కానీ, స్టోరీ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇట్లా సినిమాలో రావాలా మనకి మన తెలుగులో వచ్చేసిందే బ్లాక్ బస్టర్ కావాలా. ఇది చాలా బాగుంది. ఇట్లా చిరంజీవి సినిమాని నేను ఎప్పుడో చూసిన సినిమాని ఇప్పుడు చూస్తా ఉన్నామంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఏం పేరు? చంద్రబాబు. ఏ ఊరన్నా? బెంగళూరు నుంచి వచ్చిన. అర్థమైనా? సినిమా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఓకే, భార్యాభర్తలు ఈగోలు పోకుండా బాగా చూపించినారు. కొత్త సర్టిఫికేట్ మొత్తం పైన సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి చూడొచ్చు. వెంకటేష్ వచ్చిన తర్వాత ఇంకా భలే బాగుంది సినిమా. వెంకటేష్ వచ్చిన తర్వాత బాగా తీశాడు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంతా కూడా సాంగ్స్ అంతా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు పలంనేరంతా చెప్పండి. ఈరోజు పలంనేరంతా సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి గారు నటించిన వరప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి. మంచి ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఈ జనరేషన్కి భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలనేసి కళ్ళు కట్టినట్టు చూపించారు. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈసారి చిరంజీవి గారు కొట్టారు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి ఘరానా మొగుడు వచ్చాడు. ఆ రూపంలో చిరంజీవి గారు చాలా మంచిగా ఆయన ఏజ్ ఎక్కడికో 90s తీసుకెళ్లారు. ఆయన చూస్తుంటే తెరపైన చాలా ఆనందంగా ఉంది. ఈసారికైతే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్, బ్లాక్ బస్టర్ హిట్. శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి హిట్ కొట్టారు.